మీరు పేపర్ వచ్చిన తర్వాత సరే ఎగ్జామ్ హాల్లో విషయం మాట్లాడుకుందామండి. ఎగ్జామ్ హాల్లో పేపర్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్‌లో క్వెషన్‌ని చదవడంలో కూడా మీరు మిస్టేక్స్ చేస్తుంటారు. దట్ ఈస్ ఈవెన్ మోర్ కామన్ అమంగ్ మెనీ స్టూడెంట్స్. కాబట్టి ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీరు టెన్షన్ లేకుండా ఫస్ట్ క్వెషన్‌లో ఏం అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఆస్క్డ్ ఇన్ ద క్వెషన్, దేని గురించి అడుగుతున్నాడు, మేము ఎలా రాయాలి అంటే డిస్క్రైబ్ చేయమంటున్నాడా, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడా, కమెంట్ చేయమంటున్నాడా, అనలైజ్ చేయమంటున్నాడా, క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమంటున్నాడా, ఎన్యూమరేట్ అంటున్నాడా, ఇవన్నీ మీరు ఫోకస్గా చూడాలి క్వెషన్లో. బికాస్ మీకు క్వెషన్ ప్రాపర్గా అర్థం అవుతేనే, ప్రాపర్ కాదు నేను 100% అని చెప్తానండి, మీకు క్వెషన్ అనేది 100% అర్థం అవుతేనే మీరు ఆన్సర్ ఆ డిమాండ్కి తగ్గట్టుగా రాయగలుగుతారు. క్వెషన్ అర్థం అవ్వకుండా జస్ట్ థీమ్ ఆఫ్ ది క్వెషన్, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వెషన్ చదివిన వెంటనే ఆ క్వెషన్లో థీమ్ అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఎన్వైరన్మెంట్ గురించి క్వెషన్ ఉందనుకోండి, క్లైమేట్ చేంజ్ గురించి ఉందనుకోండి, ఓకే దిస్ ఇస్ ద క్వెషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అనుకుంటారు. ఫ్లడ్స్ క్వెషన్ అనుకోండి, ఫ్లడ్స్ క్వెషన్ అనుకుంటారు. బట్ ఆ ఫ్లడ్స్ టాపిక్లో ఏం అడుగుతున్నాడు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయాలి. సో క్వెషన్ని ప్రాపర్గా చదవడం మాత్రం నేర్చుకోండి. అది మీరు ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే, అంటే మీరు మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేస్తేనే రియల్ ఎగ్జామ్ హాల్లో చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఎంత పెద్దగా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎంత పెద్దగా రాయాలి, ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ మీరు ఇప్పుడు మాక్ టెస్ట్లో రాసేటప్పుడే క్లియర్ చేసుకుంటే మీకు రియల్ ఎగ్జామ్లో అది ఈజీ అవుతుంది. సో డోంట్ మేక్ దిస్ మిస్టేక్ ఆఫ్ నేను మొత్తం చదువుతూనే ఉంటాను, నేను ఒకటేసారి ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ హాల్లో నేను రాస్తాను, ఐ కెన్ డూ ఇట్ అని మాత్రం అనుకోకండి. మీరు ఇప్పుడు ఎంత బాగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు రియల్ ఎగ్జామ్లో అంత బాగా ఎగ్జామ్ రాస్తారు.